ఫస్ట్ మీరు చెప్పాల్సిన పాయింట్ ఇంతకుముందు విజయ్ కుమార్ గారు ఏదైతే కామెంట్ పాస్ చేస్తున్నారో, మీరు చేసుకొస్తున్నటువంటి పెట్టుబడులకి ఏపీ డెవలప్మెంట్ గురించి ఎక్కడా కూడా అభినందించకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీకు కావాల్సిన పాయింట్ అడుగుతున్నారంటే, ఎప్పుడైనా సరే ఏ పార్టీకి ఏ గవర్నమెంట్ ఉన్నా ఏపీ ప్రజల తరపున మాట్లాడున్నాం తప్పించి ఏది కూడా వ్యతిరేకంగా కానీ ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా కానీ ఎప్పుడైనా మాట్లాడుంటే ప్లీజ్ ఆన్సర్. ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఐ న్యూస్ వీక్షకులు కావచ్చు, ఐ న్యూస్ లో ఉన్న యాంకర్ కావచ్చు, ఎవరైనా సరే ఈ డిబేట్లు కండక్ట్ చేసిన వారు గత కొన్ని నెలలుగా నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా మంచిని మంచి అనే చెప్పారు. ఏదన్నా చెడు ఉంది అని అంటే ఇట్లాంటి ఒపీనియన్స్ వస్తున్నాయి, కరెక్ట్ చేసుకోండి అని చెప్పారు. మీరు ఎన్నో సార్లు ప్రతి చిన్న ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి డిబేట్లు కండక్ట్ చేసి వాటిని స్వాగతిస్తున్నామనే చెప్పారు. ఓకే, దట్ ఈస్ మై స్టాండ్ ఆన్ యువర్ ఫస్ట్ కామెంట్. అండ్ కమింగ్ టు దిస్, ఈ రోజు జనవరి 8వ తారీఖు 2025, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఎందుకు అనంటే, గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కి పట్టిన కారు చీకట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగి వెలుగులు ఈ రోజు నుంచి రాబోతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ రోజు మనకి యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతుంది. ఈ రోజు నరేంద్ర మోడీ గారి సభ కావచ్చు, అందులో శంకుస్థాపన చేయబోయే 41 ప్రాజెక్టులు, ఈ రోజు వారు శంకుస్థాపన చేయబోయే మొత్తం ప్రాజెక్టుల విలువ వచ్చేసి 2,08,548 కోట్లు. అందులో సింహభాగం ఉత్తరాంధ్రకి కేటాయించడం జరుగుతుంది. కేవలం ఉత్తరాంధ్రకి మాత్రమే 1,87,885 కోట్ల విలువైన ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఇందులో వచ్చేసరికి మోడీ గారు ఇవాళ మనకి సాయంత్రం 4:30కి వైజాగ్ లో దిగటం, అక్కడ నుంచి 1,00,000 మందితోటి రోడ్ షో ఏర్పాటు చేయడం కావచ్చు. ఆ రోడ్ షో తర్వాత ఒక సుమారు గంట సేపు మనకి ఈ 41 ప్రాజెక్టులు ఓపెనింగ్ లో సభలో పాల్గొంటారు. ఆ 41 ప్రాజెక్టులు వివరాల్లో గనక మనం వెళ్ళగలిగితే 1,85,000 కోట్లు ఎన్టీపీసీ హైడ్రోజన్ హబ్ ఒకటి ఓపెన్ అవుతుంది. 149 కోట్లకు సంబంధించి వైజాగ్ రైల్వే జోన్ కి సంబంధించిన కేంద్ర కార్యాలయం ఒకటి నిర్మించడానికి రెడీ అవుతున్నారు. దాంతో పాటుగా 4,593 కోట్లకు సంబంధించి 10 రోడ్ల నిర్మాణం లేదా రోడ్ల విస్తరణ అనుకోండి, వాటికి సంబంధించిన ప్రాజెక్టులు. 2,139 కోట్లకు సంబంధించి కృష్ణపట్నం కి ఒక పారిశ్రామిక పోర్టు, ఒక 6 రైల్వే ప్రాజెక్టులు ఏదైతే 6,028 కోట్లకు సంబంధించి 1,877 కోట్లకి ఒక బల్క్ సెక్టర్ ఒకటి ఓపెన్ అవుతుంది. దాంతో పాటుగా 7 రోడ్లు 235 కిలోమీటర్లకు సంబంధించి 3,047 కోట్లకు చేస్తున్నారు. ఓకే, శరచౌదరి గారు, ఇంకొక ప్రాజెక్టు 3 రైల్వేస్ 2,718 కోట్లకు సంబంధించి ఓపెనింగ్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రాజెక్టులు. వీటితోటి అట్లీస్ట్ రాష్ట్ర ముఖ చిత్రం ఇప్పుడు వరకు ఏదైతే ఉందో అదైతే మారబోతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఇప్పుడు వరకు జరుగుతున్న డిస్కషన్ లో లక్ష్మణరావు గారు కావచ్చు, లేక బీజేపీ మిత్రులు కావచ్చు, అందరూ మాట్లాడే విషయంలో నేను ఒక్కటైతే చెప్పగలను. దేశం ఎంత అభివృద్ధి చెందింది, పక్క దేశాలతోటి ముఖ్యంగా అమెరికా కావచ్చు, ఐక్యరాజ్య సమితి కావచ్చు, లేక ఇంకా కొన్ని విభాగాల్లో ఏ విధంగా మన దేశాన్ని ముఖ్య దేశంగా వాళ్ళు పరిగణిస్తున్నారు అని అంటే, దానికి కేవలం ఒక కారణం మోదీ గారు కావచ్చు, జయశంకర్ గారు కావచ్చు, లేదు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం గత 3 టర్ములుగా నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు. వీటన్నిటి దృష్ట్యా దేశంలో పక్క దేశాల్లో కావచ్చు ఇండియాతో ఉన్న రిలేషన్స్ ఎంతో మెరుగుపడ్డాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి నుంచి ఏపీ రూపురేఖలు మారిపోతున్నాయి.